మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభరాత్రి మొదలుకొని పాటల ద్వారా ఇంతవరకు మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. మరి ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తుండగా నీ వాక్యం ద్వారా నాతోనూ చేరువచ్చిన వారితో, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితో కూడా మీరు మాట్లాడండి. ఈ వాక్యము జీవము గలది, నీ వాక్యము సత్యము గలది. నా మాట బండను పగలగొట్టు సుత్తి వంటిది కాదా అనే లేఖనం తెలియజేస్తుంది ప్రభా. అయ్యా, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచబడ్డానికి సహాయించే, నీ వాక్యపు వెలుగులో మేము నడిపించబడ్డానికి సహాయించే, ప్రతి విధమైన ఆటంకాన్ని కీడును దూరపరచాం. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. చెప్పండి, ఈరోజు ఏ కీర్తన? 26వ కీర్తన. ఎన్ని వచనాలు ఉన్నాయి? 12 వచనాలు ఉన్నాయి. ఈ 26వ కీర్తనకి మనం టైటిల్ ఏం పెట్టుకోవచ్చు అంటే, రాసుకోండి, ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఈ కీర్తన రచించింది దావీదు గారు. మరి ఈ టైటిల్ ఎందుకు పెట్టాను అంటే, దావీదు గారు దేవునితో మాట్లాడుతూ తన యొక్క స్థితిని తెలియజేస్తూ, తన యొక్క నడవడికని పరిశీలించుకుంటూ, తన యొక్క పరిస్థితుల్ని మాట్లాడుతూ ఉంటారు. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రభు ముందు పెట్టి, అయ్యా నేను ఇలా ఉన్నాను, ఇలా ఉండలేదు, నేను ఇలా నడుస్తున్నాను, నేను ఇలా ఈ పరిస్థితి కలిగి ఉన్నాను అని చక్కని విషయాలు మాట్లాడతారు. ఈ కీర్తన మనమందరం కూడా చదువుకుని విడిచిపెట్టేస్తే ఉపయోగం లేదు. ఈ కీర్తన రచించినటువంటి దావీదు గారు ఎలా ప్రవర్తించారో మనం కూడా అలా ప్రవర్తించడానికి, మన హృదయాన్ని నిశ్చయపరుచుకుంటే, మన హృదయాన్ని స్థిరపరచుకుంటే, దావీదు గారి జీవితంలో దేవుని కృప ద్వారా పొందుకున్న ఆశీర్వాదాన్ని మనం కూడా పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఈ కీర్తన ఎప్పుడు రాసి ఉంటారు అనేది పండితుల అభిప్రాయం అంటే, దాదాపు సౌలు చేత దావీదు గారు తరమబడుతున్నప్పుడు, అంటే రాజు కాకముందు సౌలు చేత తరమబడుతున్నాడు. ఎందుకు తరమబడుతున్నాడు సౌలు చేత? దావీదుకి 10,000, సౌలుకి 1,000 కొలదని పాట పాడారు. ఆ పాట పాడినప్పుడు రాజైన సౌలుకి ఏం కలిగింది? అసూయ కలిగింది. అసూయను బట్టి తన తర్వాత దావీదు రాజు కాకూడదు, తన తర్వాత తన కుమారుడే రాజ్య పరిపాలనకు రావాలనే దురాశతో, రాజ్యాకాంక్షతో, ఆ సీటు మీద ఉన్నటువంటి వ్యామోహంతో దావీదుని మట్టి కరిపించాలి అనేది సౌలు యొక్క అభిప్రాయం. మరి సౌలు చేత ఆ సమయంలో తరమబడుతున్నప్పుడు దావీదు ఏదైనా తప్పు చేశాడండి? తప్పు చేశాడా? 100కి 100 పాళ్ళు తప్పు చేయలే. అతనిలో ఏ దోషం లేదు, ఏ కపటం లేదు. ఈ కీర్తనలో రాయబడినటువంటి పదజాలాన్ని బట్టి నేను ఈ విషయాలు చెప్తున్నాను. మొదటి వచనం నుంచి చదువుకుందాం. యెహోవా, నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమియో సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఇంచి ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగా. ఈ ఒక్కొక్క వచనం చదువుకుంటూ వెళ్దాం. ఒక్కొక్క వచనాన్ని చదువుకుంటూ వెళ్దాం. నాకును నా ప్రతివాదికిని ఒక గొడవ జరిగింది అనుకోండి. ఆ గొడవలో ఎవరో ఒకరిది తప్పు ఉంటుంది, లేదా ఇద్దరిది తప్పు ఉంటుంది. నా ఒక్కరిదే తప్పు ఉన్నప్పుడు నేను రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమని అడుగుతాను? నన్ను క్షమించు అని అంటాను. నన్ను క్షమించు అని అంటాను. నాది తప్పు లేదనుకోండి, నా ప్రతివాదిది తప్పు అనుకోండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమడుగుతాను? అయ్యా నాకు న్యాయం చేయి, ఈ విషయంలో ఏమాత్రం నేను దోషిని కాదు, నాది తప్పు లేదు అని అంటాను. నేను ఎలాగైతే ఇప్పుడు చెప్పానో అదే ఇక్కడ జరుగుతుంది. వాస్తవానికి రాజ్యంలో ఏదైనా అన్యాయం జరిగితే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? రాజుగారి దగ్గరికి వెళ్ళాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, రాజుగారే నీతి తప్పారు, రాజుగారే అన్యాయం చేస్తున్నారు. అందుకనే దావీదు రాజు కాకముందు కదా ఈ సంగతి. దావీదు గారు ఏమంటున్నారంటే, రాజుగారే అన్యాయం చేస్తున్నారు కాబట్టి ఇక నాకు ఎవరు న్యాయం చేస్తారు? ఇక నాకు ఎవరు న్యాయం చేస్తారు? అందుకని దేవునితో తిరిగి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను,
నాకు తీర్పు తీర్చుము. నన్ను క్షమించమని అనట్లేదు, నాకు న్యాయం కూడా చేయమని అడగట్లా. నాకు తీర్పు తీర్చు. నా తప్పుంటే నన్ను శిక్షించు, నా ప్రతివాది తప్పు అయితే అతన్ని గద్దించు. నా తప్పుంటే నన్ను శిక్షించు. ఎవరైనా మాట్లాడగలరండి ఇలాగా? ఏ తప్పు చేయకుండా యథార్థంగా నిష్కల్మషంగా ఉన్నవాళ్ళే ఈ మాటలు మాట్లాడగలుగుతారు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. సౌలు రాజు అయినప్పుడు దావీదు వాయిద్యాలు వాయించినప్పుడు సౌలులో ఉన్న దురాత్మ వెళ్ళిపోయాడు. తర్వాత సౌలే ఒక అధికారాన్ని ఇచ్చాడు సైన్యాధిపతిగా. ఎవరికి? దావీదికి. రాజు కాకముందు అతను సైన్యాధిపతిగా కూడా ఉన్నాడు. అసలు నేను రాజుల చరిత్రలో చెప్పాను, దావీదు అంటే అండి పోయిన చోటెల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ ఉన్నాడంట. ఎలా అంటే అండి, నేను ఆ వచనాలన్నీ తీస్తే ఈ ఒక వచనమే సరిపోద్ది. నా సబ్జెక్ట్ ఏంటంటే కీర్తన అంతా వివరించా. కాబట్టి నేను ఆ వచనాలు తీసుకోలేదు, నేను అంత లోతుకి వెళ్ళాలనుకుంటలేదు ఆల్రెడీ. ఎందుకంటే నేను రాజుల చరిత్ర చెప్పేశాను కాబట్టి రాజుల వర్తమానంలో ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా. సౌలు దగ్గర పనిచేస్తున్నటువంటి దావీదు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు, మీరు డౌట్ ఉంటే తర్వాత అడగండి, అవసరం రిఫరెన్స్లు ఇస్తాను. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ ఉన్నాడు. దాన్ని చూసి జనులు భయపడుతున్నారు, దాన్ని చూసి సౌలు కూడా భయపడుతున్నాడు అంట. మరి సుబుద్ధి కలిగి ప్రవర్తించుచూ వస్తున్నటువంటి దావీదు మీద కక్ష పెట్టుకోవాల్సిన పని ఏంటి? కోపం పెట్టుకోవాల్సిన పని ఏంటి? తరమాల్సిన పని ఏంటి? తన రాజ్యం ఎక్కడ దావీదు చేతుల్లోకి వెళ్ళిపోతాదేమో అనేటటువంటి భయం, అసూయ, స్వార్థం. ఈరోజున మనుషులందరూ ఎలా ఉన్నారంటేనండి, అందుకని వాక్యం చెప్తుంది, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను అనుందా, కొందరు అనుందా అంటే మన అందరిలో ఏముంది చెప్పండి? స్వార్థం ఉంది. ఒప్పుకో, నాకే స్వార్థం లేదండి అంటాను నేను. ఎందుకుండదు నాకు స్వార్థం? నాకు ఎందుకు ఉండదండి? రక్తం ప్రవహిస్తున్న ప్రతి మనిషిలో కూడా ఏముంటుంది? స్వార్థం ఉంటుంది. కానీ సౌలుకి కొంచెం ఎక్కువ మోతాదులో ఉంది అంతే తేడా. కొంచెం ఎక్కువ, నా సింహాసనం నేనే అధిష్ఠించాలి, నా తర్వాత నా కొడుకే అధిష్ఠించాలి. ఇది స్వార్థం అన్నమాట. ఈ రోజున ఈ తీరి సేవలో కూడా వచ్చేసింది. నా తర్వాత నా కొడుకే సేవ చేయాలి, నా కొడుకే బలిపెట్టి మీద ఉండాలి, నా కొడుకు. ఇంకా సంఘంలో ఎవరు లేవకూడదు అనమాట. ఏమండి? కాబట్టి గమనించాలి. దేవునికి వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే, యెహోవా, మరలా మొదటి వచనం చూడండి, యెహోవా నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము, ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక. అసలు వాస్తవానికి రాజు మీద నమ్మకం పెట్టుకోవాలి. ఆ రాజే నాకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. ఆ రాజే నేనేం చేయను అంటున్నాడు. రాజు సభలోకి వెళ్తేనేమో బల్లెం పెట్టి ఇసిరేస్తున్నాడు, బల్లెం పెట్టి పొడి చేయాలని చూస్తున్నాడు, బల్లెం పెట్టి ఒక్క దెబ్బకి చంపేయాలని చూస్తున్నాడు. అలా ముమ్మవారు తప్పించుకున్నాడండి సౌలు చేతిలో నుంచి దావీదు మహారాజు. అయ్యా నేను మనుషుల మీద నమ్మకం పెట్టుకోదలుచుకోవాలా, నీ మీద నమ్మకం పెట్టుకున్నాను, నువ్వే నాకు న్యాయం తీర్చు, నాకు తీర్పు తీర్చు, నేను యథార్థంగా ప్రవర్తిస్తున్నాను అని అంటున్నాడు. ఇప్పుడు నేను టైటిల్ ఏం పెట్టాను ఈ కీర్తనకి? ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. ఈ మొట్టమొదటి మాటని మన జీవితాలకు ఆపాదించుకుంటే, మనల్ని మనం పరిశీలించుకుందాం, దేవుని యొక్క వాక్యమైన దీపాన్ని చేతపుచ్చుకుని మన అంతరంగాన్ని సరిచూసుకుందాం, మన అంతరంగాన్ని సరిచేసుకుందాం. ఈ రోజున మన జీవితంలో యథార్థత ఉందా? నా మట్టుకు నా జీవితంలో యథార్థత ఉందా? మనుషుల ముందు మనం కలబొలి మాటలు చెప్తూ, అబద్ధాలు ఆడుతూ, లేకపోతే ముందు ఒక మాట వెనకాల ఒక మాట మాట్లాడుతూ వేషధారణ అలవాటు అయిపోయినటువంటి మానవుల జీవితాల్లో యథార్థత అనేది కనుమరుగైపోయింది. దేవుని దగ్గరికి వచ్చి, ప్రభువా నేను యథార్థంగా ప్రవర్తించుచున్నానని ఎలా చెప్పగలుగుతాం? ఒకవేళ చాలా మంది చెప్తున్నారేమో, కానీ నేను మంచోడిని, నేను పరిశుద్ధనని చెప్పుకుంటున్నారేమో, సాక్ష్యాలు చెప్తున్నారేమో, ప్రసంగాలు చేస్తున్నారేమో, కానీ ప్రతి ఒక్కరూ కూడా ఎలా ఉన్నారు? యథార్థత లేని స్థితిలోనే ఉన్నారు. దావీదు క్షమించాలి, ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, నేను యథార్థవంతుడినే ప్రవర్తించుతున్నాను, నాలో ఏ దోషం లేదు, నాలో ఏ పాపం లేదు, నా అంతరంగంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి నేను మాట్లాడడం లేదు, నేను ఏకరీతిగానే ప్రవర్తిస్తున్నాను, నేను నా మనసుని నిలకడగానే ఉంచుకున్నాను, నేను ఏ తప్పు చేయట్లేదయ్యా అని దేవునితో తన యొక్క ఉద్దేశాన్ని తెలియజేస్తున్నాడు. యథార్థత కలిగి ఉంటే మనకు కలిసి వచ్చేది ఏంటి చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. చాలా స్పీడ్గా తీయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని యెహోవా కనుదృష్టి లోకమందంతటా
అదిగో దేవుడు నన్ను చూడాలి అనుకుంటాం కదండి మనం. దేవుని కనుదృష్టి మన మీద ఉండాలనుకుంటాం కదండి మనం. మరి ఎవరి మీద కనుదృష్టి ఉంటుంది ఆయన కనుదృష్టి అంటే? డబ్బు ఉంటేనో, బంగారం ఉంటేనో, ఆస్తిపాస్తులు ఉంటేనో కాదు. నీలో యథార్థత ఉంటే నీ మీద దేవుడు కన్నేసి చూస్తూ ఉంటాడు. యథార్థవంతుల పట్ల ఎక్కడున్నారు యథార్థవంతులు అని దేవుని కనుదృష్టి అంటండి. లోకం అంతా సంచారం చేస్తుందంట, ఒక్కడు లేడు యథార్థవంతుడు, ఒక్కడును లేడని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి ఆనాడు దావీదు దేవునితో చెప్తున్నాడు, నేను యథార్థంగా ఉన్నానయ్యా. ఈరోజు నీ మాట మనం చెప్పగలిగే స్టేటస్లో, పొజిషన్లో, ఆ స్థాయిలో మనం ఉన్నామా? ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఈ అంబాం చచ్చేవాళ్ళండి యథార్థంగా ఉంటే. పాపంలో బతుకుతున్న వాళ్ళ పరిస్థితులే బాగున్నాయి, అన్యాయాలు చేస్తున్న వాళ్ళ పరిస్థితులే బాగున్నాయి, దుర్మార్గంగా బతుకుతున్న వాళ్ళు బతికే బాగుందండి. నీతికి ఏడిస్తే మనకేం ఒరుగుతుందండి అనేటటువంటి వాళ్ళు లేకపోలే. కానీ దేవుని యొక్క వాక్యం దానికి విరుద్ధం. మనము ఎలా ఉన్నాం, మన ఆలోచనలు, మన తలంపులు పక్కనట్టండి. నీ తలంపులు వంటివి కాదు నా తలంపులు అన్నాడు దేవుడు. చూడండి, సామెతల గ్రంథం 3:32 రాసుకోండి. యథార్థవంతులకు ఆయన తోడుగా ఉంటాడు. దేవుడు నువ్వు నాకు తోడుగా ఉండవా అని ప్రార్థన చేస్తాం మనం. కానీ ప్రార్థన చేసే వాళ్ళకి దేవుడు తోడుగా ఉంటాడని లేదండి అక్కడ. యథార్థవంతులకి ఆయన అంటే ప్రార్థన చేసే వాళ్ళందరూ యథార్థవంతులు కాదు. ఏమండి, నేను పిచ్చ కాకపోతే ఇక్కడ నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తేనే మీకు తెలుస్తుందా మీ తప్పు ఏంటో? మీ మనస్సాక్షి మీ మీద నేరారోపణ చేయదంటారా? ఖచ్చితంగా చేస్తాం. కాకపోతే మనం ఏం చేస్తామంటే మన మనస్సాక్షిని కూడా అణిచేసుకుంటాం. మన మనస్సాక్షి అలా అణిచే వేసుకోవటం వల్ల మన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి అయిపోతుందండి. ఏమండి, కాబట్టి తర్వాత సామెతల గ్రంథం 10వ అధ్యాయం 9వ వచనం చూస్తే యథార్థవంతులు నిర్భయంగా నివసిస్తారంట. ఈ రోజున చాలా మంది కుటుంబాల్లో భయం ఉంది, నిర్భయం లేదు. నిర్భయం అంటే ఏంటి? భయం లేకుండా ఉండటం. ఈరోజు రేపేం జరుగుద్దో అని భయం, ఈ రాత్రి ఏం జరుగుద్దో అని భయం, రేపు ఏదొచ్చి పడద్దో అని భయం. ఎందుకు నీకు ఆ భయం? ఎందుకు అసలు? నువ్వు నిజాయితీగా ఉంటే, నువ్వు నిక్కచ్చిగా ఉంటే, నువ్వు యథార్థంగా పర్ఫెక్ట్గా నీ పని నువ్వు చేసుకుంటే, ఉద్యోగం అయితే ఉద్యోగస్తుడివి, వ్యాపారం చేస్తే వ్యాపారస్తుడివి, పనికి వెళ్తే పనిలో, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నమ్మకంగా ఉంటే నీకు భయం ఎందుకు ఉంటుంది? చేస్తున్న వ్యాపారాల భయం, ఉంటున్న ఉద్యోగుల భయం, చేస్తున్న పొలం పనుల భయం, ప్రతిదాన్ని ఎందుకు ఆ భయం నిన్ను ఆవరించిందంటే నువ్వు చేసే పనిలో యథార్థత లేదు కాబట్టి నీకు భయం అనేది ఆవరించింది. నేను చేస్తున్నటువంటి వ్యాపారంలో, నేను చేస్తున్న ఉద్యోగంలో, ఇదిగో నేను చేస్తున్న దాంట్లో ఎప్పుడోకప్పుడు పట్టబడిపోతానేమో, ఎప్పుడోకప్పుడు నేను అవమానం అయిపోతానేమో, ఎప్పుడోకప్పుడు నేను జైలుకి వెళ్తుందేమో, వెళ్ళాల్సి వస్తుందేమో అని భయపడతా ఉంటారండి. ఇప్పుడు కూడా పాపం చేస్తున్న వాళ్ళు భయపడతానే ఉంటారు ఖచ్చితంగా. నేను ఒక మాట అడుగుతాను, చెప్పండి. దేవుడు ఆదామా అని పిలిచినప్పుడు సంతోషంగా ముందుకు వచ్చేవాడు ఆదాము, చక్కగా ముచ్చటించేవాళ్ళు, చక్కగా జరిగేది ఆ సంభాషణ. ఒకానొక సమయాన దావీదు ఆదామా అని పిలిస్తే యెహోవా స్వరము విని భయపడి చెట్ల కొమ్మల మధ్యలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు. కారణం ఏంటి? పాపం చేశాడు కాబట్టి. అంతకుముందు పరిగెత్తుకుని వచ్చేసాడు ముందుకి. అదే దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు కాబట్టి పాపం లేనప్పుడు దేవుని ముందుకు రావటానికి భయం లేదు. కానీ ఇప్పుడు దేవుని ముందుకు రావటానికి భయం. భయం ఈ రోజున మనిషిని అవమానం పాలు చేస్తుంది. భయం ఈ రోజున మనిషిని దేవుని సన్నిధికి కూడా రాకుండా చేస్తుంది. డాంబికులు అంట యెహోవా సన్నిధిలో నిలవలేరంట, అబద్ధికులు, గర్విష్ఠులు. ఎందుకంటే దేవునికి అసహ్యం అనమాట. సామెతల గ్రంథంలో ఉంటుంది, అహంకారములాడేవాళ్ళు, బింకములాడే నాలుక కలిగి వీళ్ళందరూ నాకు అసహ్యులని ఒక లిస్ట్ ఉంటుంది అక్కడ. దేవునికి అసహ్యులైనటువంటి వాళ్ళ లిస్ట్ ఉంటుంది అక్కడ. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంగమా, యథార్థవంతులు అంటే ఆయనకి ఇష్టలు. సామెతల 11:20 చూసుకోండి. సామెతల 11:20 యథార్థవంతులే ఆయనకు ఇష్టలు. ఆయనకు ఇష్టలైన మనుషులకి భూమి మీద, ఇది లోకసువార్త 2:11లో ఉంటుంది, ఆయనకి ఇష్టలైన మనుషులకి భూమి మీద సమాధానం ఉంటుంది. ఈ రోజున చాలా కుటుంబాల్లో సమాధానం లేదండి. ధనం ఉందండి, బంగారం ఉందండి, ఆస్తిపాస్తులు ఉన్నాయండి, కానీ ఏం లేదు? నెమ్మది లేదు, ప్రశాంతత లేదండి. నెమ్మది లేకుండా ఇంకొక మాట ఉంటుంది కదా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనమునుడు కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టం. దేవునికి మహిమ కలుగునుగా. మనకు కొంచెమే ఉందంటే, నీతితో కూడిన కొంచెమే తిన్నాం, తృప్తిగా పడుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అక్రమంగా సంపాదించేవాడికి, అన్యాయంగా సంపాదించేవాడికి నిద్ర పట్టదంటండి. అసలు నిద్ర పెట్టడానికి వాడికి సరైన నిద్ర పట్టకపోవడానికి అలా కారణం ఏంటంటే అనేక రోగాలు ఉన్నాయి వాళ్ళు. అక్రమం వాడికి ఏం చేస్తుంది అంటే రోగాల పాలు చేస్తుంది. సరైన నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు, ప్రశాంతత ఉండదు ఈ బతుకుకి. కాబట్టి గమనించాలి, బతికిన నాలుగు కాలాలన్నా మనం ప్రశాంతంగా బతకాలి కదండి. కాకి ఇలా కలకాలం బ్రతకడంటే హంసై
మరొక మాట, ఎవరి ప్రార్థన దేవుడు వింటాడని బైబిల్ చెప్తుందో తెలుసా? సామెతలు 15:8 యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. మనం దేవుని సన్నిధికి వచ్చి ప్రభుతో మాట్లాడినప్పుడు ఆయన సంతోషిస్తాడంట నిన్ను చూసి. ఎందుకో తెలుసా? నువ్వు ఇంట్లో ఎలా ఉంటున్నావో మందిరంలో కూడా అలాగే ఉంటున్నావు. నువ్వు మందిరంలో ఎలా ఉంటున్నావో వీధిలో కూడా, సమాజంలో కూడా అలాగే ఉంటున్నావు. మన యొక్క వ్యక్తిగత జీవితాలను పరిశీలన చేస్తే ఇంట్లో ఒకలాగా ఉంటాం, మందిరంలో ఒకలాగా ఉంటాం, 10 మందిలో ఒకలాగా ఉంటాం. ఏమండి? రంగులు వేసుకుంటా ఉంటాం, వస్త్రాలు మార్చినట్లు మన ప్రవర్తనలు కూడా మార్చేసుకుంటాం. వేషధారణ అంటారు అంతే దాన్ని. అందుకనే భక్తుడు అన్నాడు, వేశ్యనైనా దేవుడు క్షమిస్తాడు కానీ వేషధారణ దేవుడు. నువ్వు యథార్థంగా లేవు అంటే అది వేషధారణే. దావీదు వేషధారణ కలిగి లేడు. ఇక్కడ రాజు ముందు ఒకలాగా, రాజు వెనకాల ఒకలాగా మాట్లాడేవాడు కాదు దావీదు. యథార్థవాది, లోక విరోధి అంట. ఏంటండి యథార్థవాది? యథార్థంగా ఉంటున్నందుకేనేమో సౌలు చేత తరం పడుతున్నాడు. రాజు ముందు ఒక మాట, రాజు వెనకాల ఒక మాట మాట్లాడే వాళ్ళు మాత్రం రాజు ప్రేమిస్తున్నాడు, చక్కగా విందు భోజనానికి ఆహ్వానిస్తున్నాడు, చక్కగా కక్క ముక్క పెడుతున్నాడు, వాళ్ళని పెంచి పోషిస్తున్నాడు. జ్ఞానం లేనివాడంట ప్రతి మాట నమ్మును అని వాక్యం చెప్పు. సౌలు ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాట, ఇదిగో దావీదుని కనుక బతకనిచ్చేవంటే కనుక నీకు జీవితం ఉండదు, నీ కొడుకు రాజ్యం రాదని ఇలా ఎవరో కలబలి మాటలు చెప్తే ఆ మాటలు వినేసి యథార్థపరుడైనటువంటి దావీదుని తరిమే ప్రయత్నం చేస్తున్నాడు సౌలు. గొల్యాతును పడగొట్టాడండి దావీదు. అమాలేకుల 100 ముందులను తెగనరికాడండి దావీదు. శత్రువులకి చిరుచెమటలు పట్టించాడండి దావీదు. అలాంటి దావీదుని చక్కగా పక్కన నిలబెట్టుకోవాలి కానీ, ఏమండి, అలాంటి దావీదుని పక్కన నిలబెట్టుకుని రాజ్యాన్ని ఇంకా మహా అభివృద్ధి పరుచుకోవాలి కానీ, అంత బలశాలి, అంత ధైర్యశాలి, అంత దేవుని అభిషేకం కలిగినటువంటి దావీదుని తరమడానికి అసలు ఎలాంటి మనసు అండి సౌలుది. సరే, ఈ వాక్యం నేను ముగిస్తున్నాను. తర్వాత యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు రక్షించబడతారంటండి. సామెతలు 28:18. దావీదు సౌలు చేతిలో నుంచి ముమ్మారే కాదు అనేక పర్యాయాలు కొండల్లో, లోయల్లో దాక్కున్నప్పుడు, తరమబడుతున్నప్పుడు సౌలు చేతిలో పడిపోకుండా దావీదు రక్షించబడడానికి గల కారణం ఏంటో తెలుసా? దావీదు యొక్క యథార్థత. చూసారా? 28:18 యథార్థవంతులు, యథార్థంగా ప్రవర్తించే వాళ్ళు రక్షింపబడతారు. సౌలు చేతికి చిక్కలేదండి దావీదు చేతికే సౌలు చిక్కాడు. నువ్వు యథార్థంగా ఉంటే నీ శత్రువునే నీ చేతికి దేవుడిస్తాడు. మనం యథార్థంగా ఎప్పుడైతే మనలో యథార్థత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు మనల్ని మన శత్రువులకు అప్పగించేస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. సరే, మొదటి వచనం అయిపోయింది, 2వ వచనం చదవండి. యెహోవా నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరింద్రియములను, నా హృదయమును పరిశోధించుము. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటిగా క్రైస్తవుడు యథార్థంగా జీవించాలి. రెండవదిగా క్రైస్తవుడు ఎప్పటికప్పుడు దావీదు వలె మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఏదో బాప్తీసం తీసుకునే ముందు పరిశీలించుకున్నాం, ఇక బాప్తీసం తీసేసుకున్నాం, మునిగేసాం అంటే కాదు. దినదినము, అనుదినము, పౌలు గారు అంటారు, అనుదినము మనం నూతనపరచబడాలంటే అండి. ఎప్పుడండి? అనుదినము మనం నూతనపరచబడాలి. ఇప్పుడు మనం రోజు స్నానం చేస్తున్నామా, వారానికి ఒకసారి స్నానం చేస్తున్నామా? కిరణ్ గారు రోజు చేస్తున్నావా? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు చేస్తున్నావు? బయటికి వెళ్ళేసరికి చెమట పడుతుంది, క్రిములు ఒంటి మీద ఉంటాయి, దుమ్ము దోగర పడుతుంది, జుట్టంతా పాడైపోద్ది. మనం సాయంత్రం స్నానం చేయకపోతే ప్రశాంతంగా నిద్ర అట్టదు. సాయంత్రానికి స్నానం చేయకపోతే ఒంటికి రోగాలు వస్తాయి, ఇన్ఫెక్షన్లు అవుతాయి, జ్వరాలు వస్తాయి, జబ్బులు వస్తాయి, రోగాలు వస్తాయి, అవయవాలు పాడైపోతాయి. ప్రతిదినము మనం స్నానం చేయకపోతే మన శరీరానికి ఎలాంటి అస్వస్థతలకు గురవుతామో, అనుదినము మన దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకో. ఈరోజు నా చూపులో తప్పిపోయానేమో, నా ఆలోచనలో తప్పిపోయానేమో, నా మాటలో తప్పిపోయానేమో, నా హృదయపు ఆలోచనలో తప్పిపోయానేమో, నా నడవడుకులో ఎక్కడన్నా తప్పుగా తప్పుడడిగేసానేమో, కాని పని చేసానేమో, కాని చూపులు చూసానేమో, కాని తలంపులకు చోటిచ్చానేమో అని ప్రతిదినము అనుదినము మనం మోకాళ్ళు వేసిన పని ఉంటే, ఒకవేళ పని చేస్తున్నా కూడా మనల్ని మనం పరిశీలించుకుంటూ, ప్రభువా ఈరోజు నా చూపు నేను కొంచెం మిస్టేక్ అయిందయ్యా, నేను మాటలు అలవాట్లు పొరపాటుగా మాట్లాడేసానయ్యా, కొంచెం నోరు జారానయ్యా, అయ్యా డాడీ కొడుతున్నాడయ్యా, అయ్యా నేను నా చెల్లిని తిట్టకుండా ఉండలేకపోతున్నాయి, కొట్టకుండా ఉండలేకపోతున్నానయ్యా, ఏదో అలవాట్లు పొరపాటు గిల్లేసానయ్యా, మా నాన్న మాట అనలేదు, ఎక్కువ క్షమించయ్యా. పరిశీలన చేసుకోవడం అంటే అది. డాడీ వచ్చినప్పుడే కాదు, బెల్ట్ పెట్టుకున్నప్పుడే కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా.
ఈ పిల్లలు ఎంత మేధావులు అంటే చక్కగా ఫోన్లు చూస్తారు, సప్పుడు వినబడేసరికి ఫోన్లు ఇలా ఇచ్చేస్తారు పక్కకి. అది వేషధారణ అంటే. యథార్థంగా ఉండాలంట. సంగీతం ఎలా ఉండాలి? డాడీ ఉన్నా లేకపోయినా ఒకలాగానే ఉండాలి. అది యథార్థత అంట. ఆ యథార్థవంతుల్ని దేవుడు ఇష్టపడతాడు. దేవుడే కదా, నేను కూడా ఇష్టపడతా. అలా చేసినప్పుడు నేను అసహ్యపడతానా పడినా, కోపడతానా పడినా? ఆఫ్టర్ ఆల్ ఒక తండ్రి ఒక బిడ్డ అలా చేస్తేనే కోపడుతున్నప్పుడు దేవుడు కోపడ్డా? దేవునికి స్తోత్రం కలిగినగా. దేవుడు ఎప్పుడు, దేవుని కన్నా దృష్టి ఎప్పుడు మన మీద ఉంటుంది. కాబట్టి దావీదు వల్లే మనల్ని మనం పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రభువా నన్ను చూడు, నా హృదయాన్ని చూడు. తనలో తప్పు ఉంటే, ఇప్పుడు గత వారం చెప్పిన 25వ కీర్తనలో నా పాపం బహుఘోరమైంది అన్నాడు. పదే పదే తన పాపను ఏలెత్తి చూపించుకుంటా ఉన్నాడు, తన పాపను ఒప్పుకుంటూ ఉన్నాడు గత కీర్తనలో. ఈ కీర్తనలో ఆ ప్రస్తావన లేదు. అర్థమైందా? అది తప్పుంటే ఒప్పేసుకుంటాడు దావీదు. కప్పిపెట్టుకునే స్వభావం అసలు దావీదుకు లేదు. నాతాను వెళ్ళి, నాతానో నీ రాజ్యంలో ఇలా జరిగిందంటే, జరిగితం కాదు, నేనే చేశాను ఆ తప్పు అని శిరసావహించాడు, నాతానికి లోబడ్డాడు. కానీ కొంతమంది రాజులైతే ఏం చేశారు తెలుసా? రాజా, కాపరి లేని గొర్రెలు కొండ మీద చెదిరిపోతే నేను చూశాను, యుద్ధానికి వెళ్తే పోతావు, చక్కగా సర్ది పెట్టేసుకో, పెట్టి బేడ సర్దేసుకుని ఇంట్లో కూర్చో అన్నాడు. ఎవరు? మికాయా, అహీయానో సంథింగ్, రెండు పేర్లు కన్ఫ్యూజ్ అవుతాను. అహాబుతో చెప్పాడు, నేను దర్శనం చూశాను, నువ్వు యుద్ధానికి వెళ్తే పోతావు అన్నాడు. అలా చెప్పినందుకు ఆ ప్రవక్తని చెరసాల్లో ఏం చేశాడు రాజు? అహియా కదండి, అహియా ప్రవక్తని చెరసాల్లో వేసాడు అహాబు. యుద్ధానికి వెళ్ళాడు, బతుకొచ్చాడా చచ్చిపోయి వచ్చాడా? చచ్చిపోయి వచ్చాడు. నేను ఎందుకు మాట చెప్పానంటే, దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే, దావీదుని దేవుడు ఎందుకు నా ఇష్టానుసారుడు అని సాక్ష్యం ఇచ్చాడంటే, అపోస్తుడైన పౌలు గారి ద్వారా పత్రికల్లో ఉంటుంది అన్నమాట, రాజుల గ్రంథంలో ఉండదు. అపోస్తుల కార్యాల్లో పౌలు ద్వారా దేవుడు బయలుపరిచిన విషయం అది. నా ఇష్టానుసారుడు దావీదు అని. ఎందుకంటే తను తప్పు చేస్తే నిరభ్యంతరంగా, నిర్మోహటంగా, సిగ్గుపడకుండా ఒప్పేసుకునేవాడు, కప్పెట్టుకునేవాడు కాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఒక మాట, అతిక్రమాలు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టువాడు. ఇప్పుడు ఆకాన్ ఇలా నిలబడి ఉన్నాడండి. నిలబడినప్పుడు ధైర్యంగా నా డేరా చూడు, నా ఇల్లు సోదాచి, నన్ను పరిశీలించు అని అన్నాడు ఆకాను. బొంకాడు. తప్పు చేసినోడు బొంకుతారు కొంతమంది ఆకాన్ లాగా, కానీ దావీదులు అంటోళ్ళు యథార్థంగా ఒప్పుకుంటారు. దావీదు కనికరించబడ్డానికి గల కారణం ఏంటంటే అదే తనలో ఉన్న మంచి లక్షణం. నన్ను పరిశీలించు, నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, ఎప్పటికప్పుడు. కానీ ఆకాను బొంకాడు కాబట్టి తన భార్య పిల్లలు అర్ధాంతరంగా చచ్చిపోయారు. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘం, ఈరోజు అబద్ధం ఆడేసి ఈ రోజు వెళ్ళిపోతుంది కదా అనుకుంటున్నాం, కానీ రేపనే రోజున మనుష్యుడు మాట్లాడే ప్రతి మాటకి విమర్శ దినమున లెక్క చెప్పాలన్న సత్యాన్ని మర్చిపోతున్నారు, ఆ వాక్యాన్ని మర్చిపోతున్నారు. ఎందుకో ఆ భయం ఉంటే చచ్చే పరిస్థితిని అబద్ధం చెప్పండి. మనం పేక మీద కత్తిట్టినా సరే అబద్ధం చెప్పండి. ఎందుకు? ఇక్కడ బాగానే గడిచిపోయింది కదా, రేపొద్దున గడవదు అలాగా. ఇది ఈ లోక రాజ్యం, ఈ సాతాన్ది కాబట్టి, ఈ సాతాన్ రాజ్యంలో ఉన్నాం కాబట్టి చెల్లుబాటు అయిపోతుందేమో, కానీ తర్వాత దేవుని రాజ్యంలోకి వెళ్తే, దేవుని న్యాయపీఠ మీద నిలబడితే మన పప్పులు ఉడకవు. అక్కడ స్క్రీన్ ప్లే, దర్శకత్వం మొత్తం చూపించేస్తాడు ఏసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. పరిశీలించు, పరిశోధించని అనుదినము మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం పరిశీలించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. 3వ వచనం చదవండి. నీ కృప నా కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యము అనుసరించి నడుచు కొనుచున్నాను. కృప అంటే ఏంటి? సత్యం అంటే ఏంటి? కృప అంటే ఏంటంటే ఎన్నిక లేని వారికి దేవుడు ఎన్నుకోవటం, ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నుకోవటం. చక్కని పాట రాశారు కదా జ్యోతిరాజయ్య గారు. అర్హత లేకున్నా ప్రేమించావో, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావో, ఇది కేవలం నీ కృపయే. కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపను నా కన్నులు ఎదుట ఉంచుకున్నానంటే దాని అర్థం ఏంటంటే, ఈరోజు నేను బ్రతుకున్నానంటే నీ కృపేనయ్యా.
ఈ స్థితిలో ఉన్నానంటే నీ కృపనే. ఈ డెవలప్మెంట్ నేను కలిగి ఉన్నానంటే అంటే ప్రతి దానిలో దేవునికే ప్రాధాన్యత ఇచ్చేవాడే తప్ప ఇది నా శక్తి, ఇది నా బలం, ఇది నా జ్ఞానం అనుకునేవాడు కాదు. ఈరోజు నేను ఒక 1000 రూపాయలు అబ్బా నేను 1000 రూపాయలు సంపాదించేసా అనుకుంటానే తప్ప, దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వకపోతే, దేవుడు నా ప్రయాణంలో కాపుదల ఇవ్వకపోతే 1000 రూపాయలు అలా సంపాదిస్తానండి. అర్థమవుతుందా? దేవుడు ఆ తెలివితేటలను ఇవ్వకపోతే ఆ 1000 రూపాయలు అలా సంపాదిస్తానండి. కాబట్టి గమనించాలి, నేనేమై ఉన్నానో నీకు అది నీ కృపను నా కన్నులు ఎదుట ఉంచుకున్నానంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తి తన బలం మీద ఆధారపడతాడో దేవుని కృపను తృణీకరించినట్టు అర్థం. నేను కాబట్టి ఇంత కష్టపడ్డాను, నేను కాబట్టి నేను అనే మాట వచ్చిందంటేనే గర్వం. ఇక నేను అని నువ్వు అనుకుంటున్నావంటే నీలో ఎవరు లేరు? దేవుడు లేరు, దేవుని కృప లేదు. అందుకని పౌలు గారు ఏమన్నారు? నేనేమై ఉన్నానో నీ కృప వలననే. నేనేమీ చేయలేను, కానీ నీ కృపలో సమస్తం. ఈ ఒక్క మాట మీరు అర్థం చేసుకోండి, 1,00,000 మాటలు మీకు అక్కర్లా. నేనేమై ఉన్నానో నీ కృప అన్నాడండి పౌలు. నీ కృపను నా కన్నుల ఎదుట ఉంచుకున్నాను అన్నాడండి దావీదు గారు. ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడిని అన్నాడండి దావీదు. అంతగా తగ్గించుకున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. సత్యం అంటే సత్యము గలది దేవుని వాక్యం, సత్యము గలది దేవుని ఆజ్ఞ, సత్యము కలది దేవుని చట్టం, దేవుని న్యాయ విధులు. సత్యం అంటే సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని. ఇంకొక మాట, నేనే మార్గం, నేనే సత్యం, నేనే. మరి దావీదు సత్యమును అనుసరించి నడుచుచున్నాను అన్నాడంటే దాని అర్థం ఏంటి? అయ్యా నీ వాక్యములు, నీ కట్టడలు, నీ ఆజ్ఞలను నేను తప్పిపోలేదు, అది దాని అర్థం. రాసుకోండి. ప్రతి క్రైస్తవుడు నెంబర్ 1 యథార్థంగా జీవించాలి, నెంబర్ 2 పరిశీలించుకుంటూ జీవించాలి, నెంబర్ 3 కృపను పోగొట్టుకోకూడదు, సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు 4 వచనం. పనికి మాలిన వారితో భలే వచ్చి నువ్వు చదివేవమ్మా, చదవక చదవాల్సిన వాళ్ళే చదివారు, ఏసు రక్తం ఏం చేయవు. చదువు భలే చదివావు. పనికి మాలిన వారితో నేను సాంగత్యము చేయను, వేషధానులతో పొందు చేయను. అర్థమైందా అమ్మాయి గారు? ఎవరితో సాంగత్యం చేయను అంటున్నాడు దావీదు? దేవునితో. నేను ఎవరితో? పనికి మాలిన వారితో. అంటే ఎవరితో సాంగత్యం చేస్తాను? నీతోనే నేను సహవాసం చేస్తాను. దేవునితో సహవాసం చేశాడు దావీదు. మరి ఈరోజు నీ సాంగత్యం ఎక్కడ? నీ సహవాసం ఎక్కడ? నువ్వే. ఇప్పుడు పెద్దోళ్ళు అంటారు, అరే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వేంటో నేను. ఎందుకని? 6 నెలలు సహవాసం చేస్తే వీళ్ళు లేదు. పనికిమాలిన వాడితో సహవాసం చేస్తూ నువ్వు, తాగుబోతులతో తిరిగితే పట్టాలు వేసుకుని తిరిగితే నువ్వు, ఎవరితో పట్టాలు వేసుకుని తిరుగుతున్నా? సెంటర్లో ఎవరు వెనకాల తిరుగుతున్నా? ఎవరితో మాట్లాడుతున్నా? ఎవరితో వ్యాపారానికి వెళ్తున్నా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏంటో అంత విచిత్రంగా ఉంది కదా. సాంగత్యం చేయను అని అంటాడు. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం చదవండి. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 11వ వచనం. 23వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకుని వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయట మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను గోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముళ్ళుగాను ఉందురు. చాలు. 13వ వచనం. ఎవరితో అయితే సాంగత్యము చేయకూడదో వాళ్ళతో మనం సాంగత్యం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసండి? వాళ్ళని మనకి ముళ్ళుగా ఉంచుతాడంట. కళ్ళల్లో ముళ్ళు, పక్కలో బల్లెలంటే మామూలు అండి ఆ విషయం? అసలు మామూలుగా ఉంటుందా? కొరడాలు మామూలుగా ఉంటుందా? బల్లిపోట్లు మామూలుగా ఉంటాయా? అసలు ముళ్ళు చేతికి కాళ్ళకు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం. కంటికి ముళ్ళు గుచ్చుకుంటే మనం బతకగలం? అసలు మనం పనికిమాలిన వారితో సాంగత్యం చేయడం వలన అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. యెహోషువ ద్వారా చెప్పిన హెచ్చరిక వర్తమానం అండి ఇది. చూడండి, సామెతల గ్రంథం 29:3.
పనికి మాలిన వారితో సాంగత్యం చేయను. ఒక కమిట్మెంట్, ఒక తీర్మానం. ఇది ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన తీర్మానం అండి ఇది. చదవమ్మా. వేశ్యలతో సాంగత్యము చేయవాడు అతని ఆస్తిని పాడు చేయను. ఇప్పుడు భార్యను ప్రేమించి భార్యకు కావలసిన అవసరతలు తీర్చడం అన్నాడు. కానీ వేశ్యల దగ్గరికి వెళ్తే మాత్రం ఎక్కడ లేని డబ్బు వందలకు వందలు, వేలకు వేలు అవసరమైతే తాకట్లు పెట్టేసి మరి ఇచ్చేస్తారు. అదేంటో దేవునికి స్తోత్రం. మరి ఆ అట్రాక్షన్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. కానీ వేశ్యలతో సాంగత్యం చేసేవాడికి ఆస్తి అంతా గుల్లైపోద్ది. ఒళ్ళు గుల్లైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది. ఒళ్ళు గుల్లైపోద్ది నేను ఎలా చెప్పగలిగానంటే, సామెతలు తర్వాత చదువుకుండా 5వ అధ్యాయం 7వ అధ్యాయంలో ఈ వేశ్యలు జార స్త్రీల గురించి ఉంటుంది. అయ్యో ఉపదేశకుల నా బోధకుల గద్దింపు నేను ఎట్లు తృణీకరించి తిని, నా ఉపదేశకుల మాట నేను ఎలాగో వినలేకపోతిని. అయ్యో నేను వాళ్ళతో సాంగత్యం చేసి, నేను వాళ్ళతో సహవాసం చేసి నా శరీరం కృషించిపోయింది. ఎముకలు కూడా బయటపోయి అవన్నీ ఉంటాయి అక్కడ సామెతల గ్రంథంలో. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా, మనం ఎవరితో సాంగత్యం చేయకూడదంటే పనికి మాలిన వారితో సాంగత్యం. 2 కొరింథీ 6:14, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6:14. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం చాలండి. అవిశ్వాసులతో విజోడుగా, అవిశ్వాసులనుందా అన్యులనుందా? అవిశ్వాసులు అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసం ఉంది కానీ విశ్వాసులే కానీ వాళ్ళలో విశ్వాసం ఉండాల్సిన స్థాయిలో లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు పేతురు మునిగిపోతున్నప్పుడు యేసు ప్రభువులు చేపట్టిన ఏమన్నారు? అల్ప విశ్వాసి. అంటే దాని అర్థం ఏంటి? ప్రభువుని వెంబడిస్తున్నవాడు విశ్వాసి అనుకుంటే అల్ప విశ్వాసం అని ఎందుకన్నాడంటే తనలో విశ్వాసం ఉండాల్సిన స్థాయి లేదు. నమ్మాడు కానీ కొంచెం తక్కువ అయిపోయింది. ఈ రోజున మందిరానికి వస్తారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతారు, అవిశ్వాసులుగా ప్రవర్తిస్తారు. అవిశ్వాసులు అనే వాళ్ళు ఎక్కడో లోకల్లో ఉండరండి. ఇంతకుముందు మనోడితో చెప్పినట్టు ఆ తాగుబోతులతో వాళ్ళతో నేను సహవాసం చేద్దని నేను చెప్పానా అన్నాడు పౌలు గారు. అది కూడా చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. అంటే సాంగత్యం చేయమంటే వాళ్ళతో సహవాసం చేయమని కాదు, కానీ వాళ్ళతో మాట్లాడవచ్చు, తప్పులేదు. త్రాగుబోతులతో మాట్లాడవచ్చు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళ క్రియలు మనం చేయకూడదు. వాళ్ళకి మనం అవసరమైతే వాక్యాన్ని బోధించి వాళ్ళని ప్రభు సన్నిధికి నడిపించే స్థితిలో ఉండాలి, కానీ మనం వాళ్ళలోకి వెళ్ళిపోయేలాగా ఉండకూడదు. చదువమ్మా. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో నేను మీకు రాసి ఉంటిని. అయితే ఈ లోకపు జారులతో అయినను, లోబులతోనైనను, దోచుకుని వారితోనైనను ఏమాత్రం చేయొద్దని కాదు. అంటే దాని అర్థం ఏంటి? వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలి, మన ఇంటికి వాళ్ళు రావాలి. అలాగైతే ఈ లోకంలో నుంచి అదిగో ఒకవేళ అదే గనక జరిగితే అసలు ఈ లోకంలోంచి మనం వెళ్ళిపోవచ్చాం. అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ తర్వాత చదువు. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనాను, జారుడు కానీ, లోబి కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యున్న ఎడలా అదిగో ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి. లోకంలో ఉన్న విగ్రహారాధికులతో సహవాసం చేయొచ్చు, కానీ మందిరానికి వచ్చి ప్రభునందు విశ్వాసం ఉంచి నీటిలో చక్కగా బాప్తిజం తీసుకుని ప్రభు బలలో పాలు పంపులు పొందుతూ విగ్రహారాధన చేస్తే వాళ్ళని మనం దూరం పెట్టాలి. మన రక్త సంబంధికులు దూరం పెట్టమని ఎక్కడ లేదు బైబిల్లో. మన విగ్రహారాధికులైన హైందవ సహోదరుల దగ్గరికి మనం వెళ్ళాలి, వాళ్ళ ఫంక్షన్స్కి మనం వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో సంప్రదించాలి. ఎవరితో సాంగత్యం చేద్దాని వాక్యం చెప్తుందంటే సహోదరుడు అనబడిన వాడు, సహోదరుడు సహా ప్లస్ సోదరుడు, ఒకే కడుపులో నుంచి వచ్చిన వాడు. అంటే మనందరం క్రీస్తు గర్భంలో నుంచి వచ్చి మనందరం ఇప్పుడు క్రైస్తవులం, విశ్వాసులం. మందిరానికి వచ్చి దేవుని యందు విశ్వాసం వచ్చి బాప్తిసం తీసుకున్న వారిలో ఇప్పుడు చదివింది కదండి చెల్లి, ఆ క్వాలిఫికేషన్స్ ఉండకూడదు. దొంగ ఉండకూడదు. దేవుని మందిరానికి వస్తున్న నువ్వు దొంగతనం చేయకూడదు. దేవుని మందిరానికి వస్తున్న నువ్వు ఏం చేయకూడదు? ఉండగా అక్కడ విగ్రహారాధన చేయకూడదు. ఇంకేం చేయకూడదు?
సహోదరుడనబడిన వాడు తిట్టుబోతుగా ఉండకూడదు, త్రాగుబోతుగా ఉండకూడదు, జారుడుగా ఉంటే అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టాలి. సేదరించుకోమని కాదు, ఆశయించుకోవద్దు కనుక కొంచెం హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్. ఎందుకని అసలు ఇంకొక మాట ఉంది, ఆఖరి మాట చదవమ్మా. మీకు రాయిచున్నాను, వెలుపల వారికి తీర్పు తీర్చుట నాకేలా. ఆ దుర్మార్గుని మీలో నుండి అసలు అవసరమైతే ఇంకా పిక్ స్టేజ్గా నిలిపాడు అనుకోవాడు, ఇంకా ఇంకా మనం ఎంత చెప్పినా వినే స్థాయిలో లేడు అనుకోండి, అసలు తాగేసే చర్చకొస్తున్నాడు అనుకోండి, నిర్దాక్షిణ్యంగా మనం ఏం చేయాలి? విలేయాలంట. రాజుగారు రాజ్య పరిపాలన చేయాలి, యాజకుడు దూపం వేయాలి. రాజే దూపం వేయడానికి తెగించాడు. ఎవరైనా ఉజ్జియా తోసేశారు లేదా బయటికి, యాజకుడు పట్టుకొని తోసేశారు బయటికి, వెలివేయాలండి. కాబట్టి మనం ఎవరితో సాంగత్యం చేయకూడదంటే, లోకంలో ఉన్నటువంటి అన్య ప్రజలతో సహవాసం చేయొద్దని బైబిల్ చెప్పట్లా. మందిరానికి వస్తూ కపట వేషం కలిగి ఉంటారు, మందిరానికి వస్తూ అబద్ధాలు ఆడుతూ ఉంటారు, మందిరానికి వస్తూ బూతులు తిడతా ఉంటారు, మందిరానికి వస్తూ కూడా చేయకూడని పనులు, వాళ్ళతో కొంచెం సాంగత్యం చేయకూడదు. అది దాని అర్థం. దావీదు స్పష్టంగా చెప్తున్నాడు, పనికి మాలిన వాళ్ళతో నేను సాంగత్యం చేయనయా, నేను ఎక్కువగా మాట్లాడినాయా, ఎంతలో ఉండాలో అంతలో ఉంటాయి, ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో ఉంచుతా అంటున్నాడు. ఎందుకంటే 1 కొరింథీ 15:33 ఉంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపు. నువ్వు మంచుడివి, నీ క్యారెక్టర్ పోకుండా ఉండాలంటే నువ్వు దుష్ట సాంగత్యం ఏం చేయకూడదు? చేయకూడదు. దుష్టులతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు, అవిశ్వాసులతో పొత్తు కలిగి ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3:11 చదవండి. తెస్సలోనికులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11 వచనం. మీలో కొందరు ఏ పనియు చేయక పరుల జోలికి పోవచ్చు అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాను. అటివారు నెమ్మదిగా పనిచేయచ్చు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞపూర్వకంగా హెచ్చరించుచున్నాను. సహోదరులారా, మీరైతే మేలు చేటులో విసుగవద్దు. ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని ఎడల అతనిని కనిపెట్టి అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యం, వందనాలు చెప్తే వందనాలు కూడా చెప్పొద్దు అని అంత క్రిటికల్ పొజిషన్ అన్నమాట. దైవజనుడు చెప్పాడు, సంఘ పెద్దలు చెప్పారు, అరే నువ్వు ఏదో పని చేసుకో, ఏ పని చేయకుండా. ఏముంది అక్కడ? మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. ఏం చేస్తున్నాడు? అటు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళే వాళ్ళకి పేర్లు పెడుతున్నాడు. ఏ పని చేయడు, ఇంటికాడ కూర్చుని అటు వెళ్ళే వాళ్ళకి ఇటు వెళ్ళే వాళ్ళకి పేర్లాడు, పిలిచి మరీ దెబ్బలాడుతున్నాడు. అది దాని అర్థం. తెలిసింది సేవకుడికి, తెలిసింది సంఘ పెద్దలకి, పిలిచారు, గద్దించారు. అబ్బాయి నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, మందిరానికి వస్తున్నావు, మంచి సాక్ష్యం కలిగి ఉండాలి, ఇరుగు పొరుగుతో మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. నువ్వు ఏ పని చేయకుండా ఖాళీగా కూర్చుని వాళ్ళతో వీళ్ళతో వ్యాజ్యం పెట్టుకుంటున్నావని మాకు వచ్చింది సమాచారం. అలా చేయటం వల్ల దేవునికి అవమానం, నువ్వు వస్తున్న మందిరానికి అవమానం, నువ్వు అలా చేయొద్దబ్బాయి, అలా చేయొద్దమ్మాయి అని దైవజనుడు సంఘ పెద్దలో విశ్వాసుల్ని హెచ్చరించినప్పుడు వాళ్ళు ఆ మాటకి లోబడని ఉంది కదా, అక్కడ లోబడని ఎడల వాళ్ళతో మనం ఏం చేయకూడదంటే, ఇంకా వాళ్ళకి కామన్ సెన్స్ ఉంటే సేవకుడు వాక్యం ద్వారానో సంఘ పెద్దల ద్వారానో ఎవరో ఒకరి ద్వారా హెచ్చరించినప్పుడు లోపడతారు. అలాంటి పని చేయకుండా ఏదో ఒక నెమ్మదిగా చిన్న పని చేసుకుని, ఏ చిన్న బడ్డీ కొట్టో లేకపోతే ఏ నారింజ ఏమిటి ఈ నేపరాలు లేవండి ఈరోజు. అలా ఖాళీగా ఇంటికాడ కూర్చోకుండా ఏదో ఒక చిన్న వ్యాపారం చేసుకుని నెమ్మది కలిగి ఉండాలని పౌలు గారు చెప్తున్నారు. ఈరోజు నాలంటి వాళ్ళు లేరు చాలా మంది. ఎవడు దొరుకుతాడా, ఎవడు జేబు చెల్లి చేద్దామా, ఇదే ఈజీ మనీకి అలవాటు పడిపోయారు ఈరోజు. సరే ఆ విషయాలు వద్దులే కానీ, తర్వాత 6వ వచనం చదవమ్మా. కీర్తన, దుష్టుల సంఘము నాకు అసహ్యము, భక్తిహీనులతో సాంగత్యము చేయను, నిర్దోషినని నా చేతులతో కడుక్కొందును, నిర్దోషిని నా చేతులు కడుక్కొందును. యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును. తర్వాత అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను
వివరింతును. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చాలు 8వ వచనం వరకు అన్నాను. 6 నుంచి 8వ వచనాలు అయిపోయింది. 6వ వచనం, నిర్దోషిని నా చేతిలో. మీరు ఒక విషయం గమనించారా? పాత నిబంధన గ్రంథం మీరు చదివినప్పుడు యాజకులు ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పక్కన ఇత్తర గంగాలో ఉంటుంది. ఇత్తర గంగాలో ఏముంటాయి? ఆ నీళ్లతో యాజకులు ఏం చేసేవాళ్ళు? కాళ్ళు చేతులు కడుక్కునేవాళ్ళు. అది శుద్ధికి సాదృశ్యం. ఇంకొక మాట ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారికి పిలాతే కదండి, పిలాతు శిక్ష వేస్తున్నప్పుడు నేను ఈ విషయంలో నిర్దోషిని అని చెప్పి ఏం చేశాడు? అది దాని అర్థం. ఏదైనా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు నిర్దోషినని తన చేతులు కడుక్కునేవాడు తప్ప ఇతరుల దోషాన్ని మెల్లో వేసుకునేవాడు కాదు. అంటే నిర్దోషులు దోషులని తీర్పు తీర్చేవాడు కాదు. ఎవరు? దావీదు. ఈరోజు మనం ఊరికనే ఎవరి గురించి అన్న మనం విన్నప్పుడు ఊరికనే మనం ఏం చేసేస్తాం? వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు అలాంటి వాళ్ళు, సహజంగా మానవ స్వభావంగా మాట్లాడేస్తూ ఉంటాం. కానీ అది కాదు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, అసలు మన కంటిలో ఉన్న దూలాన్ని తీసుకోవాలి కానీ ఎదుటివాడి కంటిలో నన్ను నలుసు తర్వాత తీయొచ్చని వాక్యం చెప్తుంది. కాబట్టి నిర్దోషిని నా చేతులు కడుక్కుంటాను. మనం ఉత్తి పుణ్యాన ఎవరి విషయంలోనైనా మనం తీర్పు తీర్చామంటే ఆ విషయంలో మనం దోషులం అయిపోతాం. కాబట్టి మనం చేతులు కడిగేసుకుందాం. ఏదైనా విన్నప్పుడంటే మాకు తెలియదండి, తెలిస్తే తెలుసని చెప్పండి, తెలియకపోతే తెలియదని చెప్పండి, అంతే. అది మనం నిర్దోషత్వాన్ని కాపాడుకోవాలి. తర్వాత, యెహోవా నీ బలిపీఠము చుట్టూ ప్రదక్షిణము చేయుదును అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేయాలనా? దాని అర్థం, పాత నిబంధన గ్రంథంలో ఒక బలి పశువు యొక్క రక్తాన్ని యాజకుడు లోపలికి తీసుకెళ్ళి ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ కొమ్ముల మీద ఆ రక్తాన్ని ప్రోక్షించేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మాట మాట్లాడారే తప్ప మనం గుడి చుట్టూ ఆ విధమైనది చేయాలని కాదు. సరే, ఆ మాట ముగిస్తున్నాను. తర్వాత మాట చూస్తే, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును అంటే దేవుని మందిరం దగ్గర లేదా ప్రాకారంలో నీ ఆశ్చర్య కార్యములను వివరింతును అంటే దాని అర్థం ఏంటి? ఆశ్చర్య కార్యం అంటే సాక్ష్యం. నీ సాక్ష్యాన్ని నేను వివరిస్తాను. ఇప్పుడు దీపం ఎక్కడెక్కడ పెట్టకూడదు? కొంచెం కింద, మాంసం కింద, మరి ఎక్కడ పెట్టాలి? దీపస్తంభం మీద పెట్టాలి. దీపస్తంభం మీద పెడితే అందరికీ వెలిగిస్తుంది. కాబట్టి 7 దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు చెప్పు సంగతులు ఏమనగా, దీపస్తంభం అనగా సంఘం. సంఘంలో ఒక సాక్షిగా నిలబడి దేవుడు నా జీవితంలో ఈ ఆశ్చర్యకరమైన కార్యం చేశాడు. ఏం చేశాడని చెప్పాలి కిరణ్ బాబు? చిన్న వయసులో నాకు యాక్సిడెంట్ అయితే నా కాలు ఇరిగిపోతే దేవుని కృపలో నిన్ను ప్రాణాపాయంకి అప్పగించకుండా కఠినంగా దేవుడు నన్ను శిక్షించాడే కానీ మరణానికి నన్ను అప్పగించలేదని నువ్వేం చెప్పాలి? ఎప్పటికప్పుడు నువ్వు ప్రతిరోజు, మీకు విషయం తెలుసా అంటే, నేను అలవాటుగా ప్రార్థన చేస్తా. అయ్యా నాకు ఇచ్చిన వాహనం, మొబైలు, ఏసీ, లేకపోతే ఇదిగో ఈ యాంప్లిఫైయర్, ఇవి కూడా లేని వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు కూడా మట్టి గోడలు కట్టుకుని చిన్న పాక వేసుకుని సేవ చేస్తున్న వాళ్ళు నేటికి ఉన్నారండి. ఈ డయాస్ని బట్టి, ఈ వాయిద్యాలను బట్టి స్థుతులు చెప్తానండి నేను. ఆ క్రమంలో పరుపు గుర్తొచ్చిందంటే కనుక నాకు బ్యాక్ పెయిన్ గుర్తొచ్చేది. అయ్యా నా నడుము నొప్పి నుంచి చెప్పకూడదు, రికార్డ్ అవుతుంది. అప్పుడు కూడా స్తుతించుకుంటాను నేను. ఎంత గొప్ప దేవుడు అయ్యా, నాకు స్వస్థత ఇచ్చేవయ్యా, నీకు వందనాలయ్యా. ఇక్కడ అదే మాట చెప్తున్నాడు, అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములు నేను. ఎప్పటికప్పుడు మనం కృతజ్ఞతాపూర్వకంగా మనం ఉండాలండి దేవుని పట్ల. అప్పుడు మన హృదయం నిర్దోషంగా మనం కాపాడుకోగలుగుతాం. తర్వాత మాట చూడండి, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. భక్తిహీనులతో నివసించుట కంటెనో నీ మందిరావరణములో ఒక దినము గడుపుట 1000 దినాల కంటే, 1000 దినాల కంటే శ్రేష్టమైనది శాశ్వత కృపను నేను తాళంచగా కానుకానైతిని నీ సన్నిధిలో కానుక. ఎంతమంది ఉన్నారండి దేవుని మందిరం ప్రేమించే వాళ్ళు? ఇక్కడ లెక్కెడితే 1 2 3 4 5 6 7 8 9 10 మంది ఉన్నారు. రేపు చూడండి 40 మంది ఉంటారు. అంటే మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఒక ఆదివారానికి పరిమితం అయిపోయారు కదండి. శనివారం ఉపవాస ప్రార్థనకి రెండమ్మ, కొంచెం టైం పెంచినందుకు రాలేదో, మరి అలవాటుతోనే రాలేదో,
అన్ని స్థలాలకి, అన్ని ప్రాంతాలకి, అన్ని చోట్లకి వెళ్ళటానికి ఖాళీ ఉంటుంది, కానీ ఉపవాస ప్రార్థనకి రావడానికి మనకి ఖాళీ ఉండదు. నిజంగా మరి ఎందుకు సాతాన్ని ఖాళీ లేకుండా చేస్తారు తెలుసా? కొన్ని సందర్భాల్లో ఐగుప్తు ఫరోలో సాతాను ప్రవేశించి వీళ్ళకి పని తక్కువ అయిపోయిందిరా, అందుకని వీళ్ళు మందిరానికి వెళ్తాం, ఆరాధన చేయడానికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి గడ్డి ఇవ్వటం మాని, కొయ్యి ఇవ్వటం మాని, వీళ్ళకి ఇళ్ళే గడ్డి సంపాదించాలి, వీళ్ళకి ఇళ్ళే కొయ్య సంపాదించాలి, వీళ్ళకి లెక్కలు ఇటుక తక్కువ పెట్టొద్దు, ఎప్పట్లాగానే. ఎందుకు పని ఎక్కువ చేసాడంటే దేవుణ్ణి ఆరాధించాలనే థాట్ వాళ్ళకి రాకుండా. ఈరోజున పన్నులొత్తులు పెట్టుకుని చాలామంది మందిరాన్ని ప్రేమించలేకపోతున్నారు. ఏమండి, ఎలా ఉన్నారంటే నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించుతున్నది. ఈ రోజున ఈ వ్యక్తిగత జీవితం పట్ల ఆసక్తి ఉన్నంత దేవుని పైన ఆసక్తి లేకుండా పోతుంది. దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేశాడు, కానీ కృతజ్ఞత కలిగి లేకుండా పోతున్నారు. ఎన్నో సార్లు చెప్తున్నాను, ప్రతి ఆదివారం చెప్తున్నాను, ప్రతి శనివారం రెండమ్మ ఉపవాస ప్రార్థనకి రెండమ్మ అంటే తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అన్నట్టు ప్రవర్తిస్తున్నారే తప్ప, చెవిటోడు ముందు శంఖం వదినట్టే తప్ప, అయ్యో పాస్టర్ గారు ఇంత ఇదిగా చెప్తున్నారు, శనివారం ఉపవాస ప్రార్థనకి వెళ్దామని ఒక్కడికన్నా ఉందా? దేవుడు మహాకృపను బట్టి ఈరోజు ఎందుకో కిరణ్ గారిని ప్రేరేపించి నడిపించాడు. కొంచెం సంతోషంగా ఉంది నాకు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆఖరిలోకి వచ్చే 9వ వచనం, 26వ కీర్తన 9వ వచనం. పాపులతో నా ప్రాణమును చేర్చకము, నరహంతకులతో నా జీవమును చేర్చకము. వారి చేతిలో దుష్కార్యములు కలవు, వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉన్నది. నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను, నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము. సమభూమిలో నా పాదము నిలిపి ఉన్నాను, సమాజములలో యెహోవాను స్తుతించదని. ఇక్కడ పర్టికులర్గా మనం ఏ వచనం తీసుకోవచ్చు అంటే, ఇదిగో వారి కుడి చెయ్యి లంచముతో నిండి ఉంది, కానీ నేను ఎలా ఉన్నాను? యథార్థంగా ఉన్నాను. కాబట్టి వాళ్ళతో నన్ను చేర్చొద్దు. నేను సమభూమిలో, వంకర టెంకర్ల మధ్యలో లేను. నా జీవితం వంకర టెంకర్లుగా లేదు, హెచ్చు తగ్గులుగా లేదు. సమభూమిలో సత్యంగా ఉన్నాను. నా జీవితంలో నేను లంచం పుచ్చుకున్నవాడిని కాదు, నేను యథార్థంగా ఉన్నాను. లంచం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది చూడండి. ద్వితీయోపదేశకాండం 17వ వచనం. ద్వితీయోపదేశకాండం, ఈ మాట చెప్పి ముగించేస్తాను. ద్వితీయోపదేశకాండం 10:17. ద్వితీయోపదేశకాండం 10:17. ఏలయనగా నీ దేవుడైన యెహోవా పరమ దేవుడును పరమ ప్రభువునై ఉన్నాడు. ఆయనే మహాదేవుడు, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. ఆయన నరుల ముఖమును లక్ష్య పెట్టనివాడు, లంచము పుచ్చు కొన్ననివాడు. నోట్ దిస్ పాయింట్. దేవుడు ఎలాంటి వాడు అంటే, మన దేవుడు లంచం పుచ్చు కొననివాడు, లంచం పుచ్చుకునేవాడు కాదు. అంటే మనకి ఆయనకి ఏదన్నా ఇస్తే మనకి అది కాదు. అది ఇప్పుడు ఎవరన్నా కింద పనిచేసే ఉద్యోగులు పైకి ఉన్న ఆఫీసర్లకి చేపలను, నాటుకోడను, లేకపోతే ఇంకోటను ఇస్తారు. ఎందుకని? ప్రమోషన్ ఇస్తారను, లేకపోతే కొంచెం ఏదైనా కంప్లైంట్స్ వచ్చినప్పుడు డిమో ఇవ్వకుండా ఉంటారు. అర్థమవుతుందండి. అలాగా దేవుడు లంచాలు పుచ్చుకుని మనల్ని దీవించేవాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవుడు లంచం పుచ్చుకున్నాడు. మీ దేవుడునైన యెహోవానగు నేను పరిశుద్ధుడిని కనుక మీరును. ఆయనలో ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో మనలో అలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి. ప్రతి క్రైస్తవుడు దేవుని మందిరాన్ని ప్రేమించేవాడుగా ఉండాలి. ప్రతి క్రైస్తవుడు లంచం పుచ్చుకొని వాడే ఉండాలి. పుచ్చుకుంటే ఏమైంది? కీర్తన 15:5 చూడండి. కీర్తన 15:5. తన ద్రవ్యము వడ్డీకీడు, నిరపరాధిని చెరుపుటకై లంచం పుచ్చుకొనుడు. ఎలాంటి వాడు? దేవుని పరిశుద్ధ పర్వతం మీద ఉండదగిన వాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు ఆ పని చేయడు. చేస్తే ఏమైంది? నిర్గమకాండం 23:8. నిర్గమకాండం 23వ అధ్యాయం. లంచం ఏం చేస్తుందో చూడండి. 23వ అధ్యాయం. లంచము తీసుకొనకూడదు. లంచము దృష్టి గలవానికి ఏం చేస్తుందంట? గుడ్డితనము కలగజేసి నీతిమంతుల మాటలకు అపార్థం చేయించును. లంచం తీసుకొనకూడదు, ఇది ఒక ఆజ్ఞ. లంచం దృష్టి గలవానికి, ఒక లంచం తీసుకుంటే కళ్ళు పోతాయి అంటే. మోషే గారు ఉన్నారు కదండి, ఎన్ని సంవత్సరాలు బతికాడు? 120. ఫరో కుమారుడిగా 40 సంవత్సరాలు, అరణ్యంలో 40 సంవత్సరాలు.
మరి మిద్యాను దగ్గర మొత్తం 120 సంవత్సరాలు. 120 సంవత్సరాల వయసులో కూడా మోషే దేహానికి సత్తువ తగ్గలేదంట, తన దృష్టికి మాంద్యము కలగలేదంట. వాస్తవానికి నేను ఇప్పుడు మోషేని ఎందుకు జ్ఞాపకం చేశానంటే, మోషే ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, మోషే ఒక నాయకుడిగా ఉన్నాడు. అందరు సెటిల్మెంట్లే, సార్ కొంచెం మాకు సపోర్ట్ చేయండి సార్, ఇదిగో ఇది తీసుకోండి సార్ అని చాలా తీసుకుంటే మాత్రం చాలా వస్తాయి మోషే. కానీ అలాంటి వాడు మోషే గురించి. కానీ సమూయేలు కూడా, సమూయేలు సవాల్ చేసి మాట్లాడి ఇశ్రాయేలు ప్రజల ముందు, మీలో ఎవరి దగ్గర నేను ఒక గొర్రె పిల్లనైనా తీసుకున్నవాడిని కాను అని సవాల్ చేసి చెప్పాడు. నేను ఎక్కడ కూడా తీసుకున్నవాడిని కాదు. కాబట్టి ఈ రోజున దైవజనులైనా విశ్వాసులైనా ఏమండి, విశ్వాస నాయకులైనా ఎవరైనా కానివ్వండి, లంచం పుచ్చుకుంటే మనకి గుడ్డితనం కలగజేస్తుంది. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 16:19 కూడా ఉంది. జ్ఞానుల కన్నులకు గుడ్డితనం కలగజేయనని రాసుకోండి, చదవద్దు. ద్వితీయోపదేశకాండం 16:19. ఎలయనగా అదిగో లంచం జ్ఞానుల కళ్ళు కూడా మొబ్బ కమ్మేస్తుందంట. సామెతలు 15:27 చదవండి. సామెతలు 15:27. సామెతలు 15:27. లోబి తన ఇంటి వారిని బాధ పెట్టును, లంచము అసహించుకునేవాడు, అంటే లంచాన్ని ప్రేమించేవాడు బాతకడు. అంతే కదండి దాని అర్థం. ఎవడైతే లంచాన్ని అసహించుకుంటాడో 4 కాలాల పాటు ప్రశాంతంగా బతుకుతాయి. ఎవరైతే లంచాన్ని ప్రేమిస్తాడో వారు అర్ధాంతరంగా పోతాయి. అదే దాని అర్థం. ఇంకా సామెతల గ్రంథం 17:23 ముగింపు మాటలు. తర్వాత ఒక అర్ధగంట ప్రార్థన చేద్దాం. న్యాయ విధులను చెరుపుటకై దుష్టుడు ఒడిలో ఉండి లంచము పుచ్చుకొనును. చాలు, ఆ వచనం చాలు. తర్వాత యెషయా గ్రంథం 5:22. అంటే ఒక్కొక్క వచనంలో ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. యెషయా గ్రంథం 5:22, 5వ అధ్యాయం 22వ వచనం. ద్రాక్షారసము త్రాగుటలో ప్రఖ్యాతి నొందిన వారికి, మద్యము కలుపుటలో తెగువ కలిగిన వారికి శ్రమ. వారు అంటే ఎవరు? పైన ఏం చదివావు? ద్రాక్షారసము, మద్యము, అది కంటిన్యూగా ఉంది. వారు అంటే పైన ఉన్నటువంటి వారు, మద్యము కలిపేవారు. ద్రాక్షరసం అంటే ద్రాక్షారసం మద్యపానం అలవాటు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా లంచం తీసుకుంటారు. వారు లంచం పుచ్చుకుని దుష్టుడు నీతిమంతుడని తీర్పు తీర్చుదురు. నీతిమంతుల నీతిని దుర్నీతిగా కనబడజే. మంచోళ్ళని చెడ్డోళ్ళని సర్టిఫికెట్ ఇస్తారు, చెడ్డోళ్ళకి మంచోళ్ళని సర్టిఫికెట్ ఇస్తారు. ఈరోజు ఏదైనా కుటుంబంలో ఒక అన్యాయం జరిగిందని స్టేషన్కి వెళ్ళాము అనుకోండి, దేవునికి స్తోత్రం, రికార్డు అవుతుంది. బాగా ఈయన ఎంత నవ్వుతున్నారు, ఈయన అడగిన తర్వాత ఆ విషయం ఏంటో చెప్తాడు. ఇటు కళ్ళారా చూసాడు, నేను చెప్పాను అంతే. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. అలాంటి వాళ్ళకి శ్రమ అంటండి. అదే తప్పు చేసిన వాళ్ళకి గద్దించాలి, తప్పు చేసిన వాడికి శిక్ష విధించాలి. తప్పు చేసిన వాడిని తిట్టి, తప్పు చేసిన వాడిని పక్కన పెట్టేసి శిక్ష, అన్యాయం అయిపోయిన వాడినేమో తిట్టేసి పంపించేసి, తప్పు చేసిన వాడినేమో సాలువ చెప్పేసి పంపిస్తే దాని అర్థం ఏంటండి? లంచం తీసుకున్నాడనా దాని అర్థం. లంచం తీసుకునేవాడు ఖచ్చితంగా ఏదో ఒక రోజున శ్రమ అని వాక్యం చెప్తుంది. సరే, ఆమోసు గ్రంథం 5:12 చూడండి. ఆఖరి మాట ఇంకా మీకు చెప్పను. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. మీ అపరాధములు మీ అపరాధములు విస్తారములైనవనియు మీ పాపములు ఘోరమైనవనియు నేను ఎరుగుదును. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనొచ్చు. అంటే దాని అర్థం ఏంటండి? పుచ్చుకొనొచ్చు అంటే లంచమే. దరిద్రులు అంటే పాపం ఉన్నవాడి దగ్గర కూడా కాదంట, దరిద్రుల దగ్గర కూడా. నాకేమెత్తావు అయ్యా, నాకు ఉన్నది ఇది ఒకటే, ఈ పంట మోపు, నా కష్టార్జితం ఇచ్చే ఆడబెట్టు అంటే దరిద్రుల దగ్గర ఉన్న పంట మోపు కూడా వదులుతులేదంటండి. పంట మోపులను పుచ్చుకొనొచ్చు,
మీరు వారిని అనగద్రొక్కుదురు గనుక మలుపురాళ్లతో మీరు ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురముండరు. శృంగారమైన ద్రాక్ష తోటలు మీరు నాటినను ఆ పండ్ల రసం మీరు త్రాగరు. చాలు. అంటే దాని అర్థం ఏంటి? ఇల్లు కట్టుకుంటా కానీ గృహప్రవేశం కాకుండానే రక్తంగా చేయం. విత్తనం వేసావు, చెట్టు వేసావు, నీళ్ళు వేసావు, చక్కగా పళ్ళు వచ్చినాయి, చక్కగా కోసుకున్నావు, చక్కగా జ్యూస్ పిండుకుంటున్నావు, తాగే టైంకి. దాని అర్థం అదే. లంచం పుచ్చుకునేటటువంటి వాళ్ళు అంటే అండి ఇల్లు కట్టుకుంటారు కానీ దానిలో నివసించరంట. చెట్లు నాటుకుంటారంట, కష్టపడతారంట, పళ్ళు కోస్తారంట, కానీ ఆ పళ్ళ రసం తాగేదాకా ఉండరంట. అది అందుకనే ప్రసంగి 7:17 ఉంది, అధికముగా దుర్మార్గపు పనులు చేయకము, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. 26వ కీర్తన కదండి, 26వ కీర్తన ఈరోజు మనం ధ్యానించాం. ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండవలసిన లక్షణాలు. నెంబర్ 1 యథార్థత కలిగి ఉండాలి. నెంబర్ 2 పరిశీలించుకోవాలి మనల్ని ఎప్పటికప్పుడు. నెంబర్ 3 కృపను సత్యమును మనం పోగొట్టుకోకూడదు. నెంబర్ 4 మనం పనికి మాలిన వారితో సాంగత్యం చేయకూడదు. నెంబర్ 5 మందిరాన్ని ప్రేమించేవారుగా మనం ఉండాలి. నెంబర్ 6 లంచం పుచ్చుకునే వాళ్ళుగా మనం ఉండకూడదు. ఏమంటే ఎన్నికడలో ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాలు నీరు కట్టి ఫలించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను, ఆ తర్వాత ఆఫ్ చేయండి. ప్రార్థన చేసిన తర్వాత మనం అందరం కలిసి ఒక అరగంట ప్రార్థన చేద్దాం. మన గ్రామం కొరకు, మన దేశం కొరకు, మన కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, ఇంతవరకు వ్యక్తపడిన వాక్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారిని బట్టి, నా ఆత్మీయ బిడ్డలను బట్టి మీకు వందనాలు, స్థానిక బిడ్డలను బట్టి మీకు వందనాలు. ఎంతో చక్కగా మరి ఇంతవరకు శ్రద్ధగా వాక్యం విన్నారు. నిజమే, దావీదు గారు మీతో సంభాషిస్తూ తన యొక్క స్థితిగతులు, తన యొక్క పరిస్థితులు, తను ఎలా జీవిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు, మరి ఎలాంటి వారితో సహవాసం చేయట్లేదు, మరి దేన్ని ప్రేమిస్తున్నాడు, దేన్ని అసహించుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ కూడా దావీదు గారు మాట్లాడిన ఆ కీర్తన గ్రంథాన్ని, ఆయన రాసిన ఆ కీర్తనను మేము పరిశీలిస్తూ వచ్చాం, మేము ధ్యానిస్తూ వచ్చాం. నిజమే ప్రభా, ఈ రోజున నీ యందు విశ్వాసం ఉంచిన మేము అలాంటి క్వాలిఫికేషన్స్ కలిగి మేము ఉండాలి. అలాంటి యోగ్యమైన జీవితాన్ని మేము కలిగి జీవించాలి. ప్రభా, ఈరోజు మేము ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, దేన్ని ప్రేమిస్తున్నాం, ఈ రోజున మేము ఎలా నడుచుకుంటున్నాం, ఈ రోజు నీ వాక్యము ద్వారా మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తూ మరి కొద్ది సమయం ప్రార్థనలో మేము గడుపుతూ ఉండగా ప్రార్థనాత్మను మాకు దయచేయండి, విజ్ఞాపన చేయు ఆత్మను మాకు దయచేయండి. ఇదిగోయ్యా, ఆదివారం మాత్రమే మందిరానికి వస్తూ ఉపవాస ప్రార్థనకి రాక ఇది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ హృదయాలను హెచ్చరించండి, గద్దించండి ప్రభువా. మానక ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలోను, అలాగే ప్రతి ఆదివారం ఆరాధన క్రమంలోనూ పాల్గొనే బిడ్డలుగా ఉండటానికి సహాయించండి. సాకులు చెప్పి తప్పించుకునే వారికి ఉండకూడదు ప్రభువా. ఆత్మీయ బిడ్డలందరినీ దర్శించండి, అభిషేకించండి, బలపరచండి, మెలకువగలిగి ఉండటానికి సహాయించండి, ప్రార్థించేవారు ఉండటానికి సహాయించండి, ప్రార్థన పరులైన వారిని సంఘంలో లేవనెత్తండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్.